నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. నాదెళ్ల మండలం తూబాడు గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలును ప్రజలకు వివరించిన మనోహర్. టీడీపీలోకి రోజురోజుకు పెరుగుతున్న వలసలు. టీడీపీలోకి మున్సిపల్ కౌన్సిలర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ప్రత్తిపాటి. అనారోగ్యంతో మృతి చెందిన పంగులూరి బ్రహ్మనాయుడు నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. సచివాలయ సిబ్బందితో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ. 97.2% పూర్తి చేసిన మున్సిపల్ కమిషనర్ గోవిందరావు. రాష్ట్రంలో బీసీలకు మైనార్టీలకు న్యాయం చేసింది టీడీపీయే. బీసీ సదస్సులో ఉద్ఘాటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. నాదెళ్ల మండలం తూబాడు గ్రామం నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు కావటికి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేద ప్రజలకు మేలు చేశారని, ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడే విధంగా అభివృద్ధి పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పాలన కోసం, చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాలన కోసం జనం ఎదురు చూస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. ప్రజల నాడిని తెలుసుకున్న నాయకులు టీడీపీలో చేరుతున్నారని, వైసీపీ కోసం ఎన్నో త్యాగాలు చేసినా గుర్తింపు ఇవ్వలేదని, తమ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల గౌరవం కోసం జనాదరణ కలిగిన పార్టీలో చేరడమే సముచితమని వారు భావిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే చిలకలూరిపేటలో టీడీపీ రోజురోజుకు తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్నారు. ప్రత్తిపాటి పుల్లారావుకి అఖండ విజయాన్ని చేకూర్చబోతుందని వారు అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 19వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ షేక్ నసీమా బేగం, నాగూరా దంపతులు, 38వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిర్యాల సురేష్లు, మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రత్తిపాటి పుల్లారావు, మల్లెల రాజేష్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, చెమటిగంటి పార్వతి, యాదాల సుజాత, గంజి వీరాంజనేయులు, గాలి బుచ్చయ్య, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, కటకంశెట్టి శ్రీనివాసరావు, పట్టంశెట్టి మణికంఠ, అల్లం ఆంజనేయులు, అల్లం సాంబశివరావు, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న వృద్ధాప్య పెన్షన్లు, వితంతువుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లను ఆయా వార్డుల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు సచివాలయ సిబ్బందిచే పంపిణీ చేశామని మున్సిపల్ కమిషనర్ గోవిందరావు తెలిపారు. ఈ 4 రోజుల వ్యవధిలో 97.2% మందికి పెన్షన్లు అందించామని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. శనివారం చివరి రోజు 100% లబ్ధిదారులకు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. చిలకలూరిపేట మండల వ్యాప్తంగా శుక్రవారంతో 90% సామాజిక పెన్షన్లు పంపిణీ పూర్తి చేసినట్లు ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో ఉన్న 8,815 పెన్షన్దారులకు గాను
2,61,67,500 రూపాయలు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. శుక్రవారంతో 90% సామాజిక పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, శనివారం సాయంత్రానికి 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేస్తామని ఎంపీడీఓ శ్రీనివాసరావు వెల్లడించారు. మనకు చిలకలూరుపేట రూరల్ మండల పరిధిలో 15 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అలాగే వాటి కింద 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం మీద రూరల్ మండలంలో మనకు మొత్తం 8,815 మందికి పెన్షన్లు మనం బట్వాడా చేయడం జరుగుతుంది. ఈ నెలకు మనకు మండల పరిధిలో పంపిణీ చేయాల్సినటువంటి వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, తర్వాత వితంతు పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, అభయహస్తం పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, ఇలాంటివన్నీ కలిపి కూడా 8,815. వీటి కోసం కానీ మనకు 2,61,67,500 రూపాయలు మనకు గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. వాటిలో ఒక అభయహస్తం మినహాయించి మిగతా అన్ని రిలీజ్ అయినాయి. అది మిగతా అభయహస్తానికి సంబంధించినటువంటి 195 మంది కేసులకు గాను 97,500 రూపాయలు నిన్న సాయంత్రం బ్యాంకులకు అడ్జస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాటిని డ్రా చేస్తున్నాం. వాటన్నిటిని కూడా ఈరోజు సాయంత్రంలోగా ఈ అభయహస్తం పెన్షన్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా యాజ్ ఆన్ నౌ చూసుకుంటే, అంటే ఇప్పుడు 10:30కు చూసుకుంటే మనకు మొత్తం ఉన్నటువంటి 8,815 మంది పెన్షనర్లకు గాను 8,340 మందికి పంపిణీ చేయడం జరిగింది. వాళ్లకు 2,51,37,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు 95% పంపిణీ ఇప్పటిదాకా పూర్తయింది. ఈరోజు మిగిలినవన్నీ కూడా ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోకపోతే వాళ్ళకి ఇంటికి పోయి ఇస్తున్నాం. ముఖ్యంగా వృద్ధులు, నడవలేని వాళ్ళు, శక్తిహీనులు, ఏదైనా దివ్యాంగులు, ఇలాంటి నడవలేని వాళ్ళు వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ కూడా నిన్న మొన్న కూడా ఈ ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది. మొత్తమే 95% పంపిణీ జరిగింది. మిగతాయి కూడా చేస్తే దాదాపు 98% వచ్చే అవకాశం ఉంది. మిగతా ఎవరైనా లేకుండా ఇంట్లో ఊళ్ళో లేకుండా పక్క ఊళ్ళో లేకుండా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా కొంచెం మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కబురు పెడితే వాళ్ళు కూడా వచ్చేసి తీసుకోవచ్చు. మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఈరోజు సాయంత్రం, అంటే 6వ తారీఖు సాయంత్రం రాత్రి 8 గంటల దాకా మనం ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కనీసం అందరి వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి మీ సచివాలయంలో ఒకసారి సంప్రదించినట్లయితే వాళ్లకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పఠాన్ చిన్న సత్తార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం వారి కుమారులు పఠాన్ సుబానీ, యూసుఫ్, యాసిన్ రంజాన్ సందర్భంగా శనివారం పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా క్రమం తప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలను ఆదుకోవడం గొప్ప పుణ్యకార్యమన్నారు. అలాగే ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థుల చదువు కోసం ఇతోధికంగా వివరాలు అందజేస్తున్నామన్నారు. ఇటీవలనే ఓ హిందూ దేవాలయ నిర్మాణానికి ₹1,00,000 అందజేసినట్టు ఎమ్మెల్సీ మరీ తెలిపారు. పఠాన్ చిన్న సత్తా ట్రస్ట్ చైర్మన్ పఠాన్ యూసుఫ్ మాట్లాడుతూ తమకున్న దానిలో కొంత పేదలకు దానం ఇవ్వడంలో సంతృప్తి ఉందన్నారు. ఇస్లాం ధర్మసూత్రం ప్రకారం కీర్తి శేషులైన తమ తండ్రి పేరుపై ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ట్రస్ట్ ప్రధాన అంశం పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకుండా చూడడమే అన్నారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ కుటుంబ సభ్యులు సుబానీ, యాసిన్తో పాటు ఆరాధ్యుల రామకృష్ణ, పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. పఠాన్ చిన్న సత్తార్ ఖాన్ గారి 32వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు సుబానీ గారు, యూసుఫ్ గారు, యాసిన్ గారు వీరు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ పేదలకి సహాయం చేయాలా, అందున ఇది రంజాన్ మాసం సందర్భంగా పేదలైనటువంటి వాళ్ళందరూ కూడా పండుగ జరుపుకోవాలా, వారికి వీరికి తోచినటువంటి సహాయం అందచేయాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ, మరి అక్షరాల అమలు చేస్తున్నటువంటి చిన్న సత్తార్ గారి కుమారులు యూసుఫ్ గారు కానివ్వండి, సుబానీ గారు, యాసిన్ గారు వీళ్ళందరూ కూడా ధన్యజీవులు. సాటి వారికి సేవ చేయటంలోనే భగవంతుడిని మనం కొలుచుకున్నట్లుగా ఉంటుంది. అందున ఇప్పుడు రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్షలు ఉంటూ రంజాన్ మాసాన్ని జరుపుకుంటూ ఉన్నారు, రంజాన్ దేవుడిని కొలుచుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి రోజుల్లో సాటి వారికి సహాయపడటమే
మనం చేసేటువంటి భగవంతుడికి చేసేటువంటి సేవ, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి సాటి వారిని ఆదుకోవడంలోనే ఆ భగవంతుడు మనని కరుణిస్తాడు అని నమ్మినటువంటి వ్యక్తులు యూసుఫ్ గారు, సుబానీ గారు, యాసిన్ గారు. మరి యూసుఫ్ గారు ఈ ఒక్క కార్యక్రమే కాదు, సంవత్సరం పొడుగుతా ఎవరు ఏ సహాయం అడిగినా తన ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఈ 32 ఏళ్ళ నుంచి ఈ సేవా కార్యక్రమమే కాకుండా మా తమ్ముడు ఎవరు వచ్చినా కూడా కాదనకుండా మంచైనా చెడైనా సాయం చేయటం మాకు వచ్చిన దాంట్లో చేస్తూ ఉంటాం. ఈ ప్రోద్బలం ముఖ్యంగా మా తల్లిగారు అయినటువంటి అమీనా గారి ప్రోద్బలం, ఆమె ఆశీర్వాదం పైనుంచి మా తండ్రి ఆశీర్వాదంతో మేము ఇవన్నీ చేస్తాము. మేము చేసే పనులకి మేము చెప్పుకోవటం అనేది కరెక్ట్ కాదు. వీటన్నిటికీ కూడా ఇంకా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ పఠాన్ చినసత్తార్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసనమండలి సభ్యులు, గౌరవనీయులు పెద్దలు మరి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి మాకు చిన్నతనంలోనే మా తండ్రి గారు చనిపోవడం జరిగింది. మరి మా తండ్రి గారు ఆయన జీవితకాలంలో ఏవైతే మంచి పనులు చేశారో, ఏ విధమైన జీవనం కొనసాగించారో అదంతా మాకు గుర్తుంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్న స్థాయి నుంచి మేము ఎంతో చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. భగవంతుడు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, మా కుటుంబం శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరి ఆశీస్సులతో పేదలకు సేవ చేసే అవకాశం మాకు కల్పించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా బాగా చేయాలని చెప్పని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబం పట్ల ఉండాలని, ఇంకా 10 మందికి సేవ చేసే అవకాశం మాకు ఆ భగవంతుడు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేమంతా సిద్ధమంటూ రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ అదే పనిలో భాగంగా కరువు పీడిత రైతుల్ని పరామర్శించి వారి కన్నీళ్లు తుడవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షాభావం, కరువు పరిస్థితులు నెలకొంటే బాధిత ప్రాంతాల్ని, రైతుల్ని, ప్రజల్ని కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అధికారపక్షం లేకపోవడం చాలా శోచనీయమైన విషయమన్నారు ప్రత్తిపాటి. చిలకలూరిపేట మండలం మద్దిరాల, పోతవరంలో ఎన్నికల శంఖారావం సూపర్ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు ప్రత్తిపాటి. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళుతూ ప్రజల కష్టాలు వింటుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. ప్రభుత్వం ఎంత ఎన్నికల హడావుడిలో ఉన్నా కరువు ఉపశమన చర్యలపై కాస్త దృష్టి పెట్టాలన్నారు. సిద్ధమంటూ ప్రజల్లోకి వెళ్తున్న ఈ సందర్భంలోనైనా ముఖ్యమంత్రి కనీసం ప్రజల త్రాగునీటి కష్టాలకై పరిష్కారం చూపించాలని ఆయన కోరారు. చిలకలూరిపేట పట్టణంలోని 18వ వార్డులో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పంగులూరి వెంగళరాయుడు సోదరుడు పంగులూరి బ్రహ్మనాయుడు మృతి చెందారు. వారి పార్థివ దేహాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్య నాయకులు మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ రోడ్లో ఉన్న నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందు సమ్మర్ క్లాసులు ప్రారంభించినట్లు ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎస్కే ఆదం షఫీ తెలిపారు. తమ ఇన్స్టిట్యూట్ వద్ద 100%
ప్రాక్టికల్తో పాటు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అతి తక్కువ ఫీజుకే ఇవ్వడం జరుగుతుందన్నారు. చిలకలూరిపేట ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు పట్టణంలోని ఆర్వీసీవీఎస్కి స్కూల్ రోడ్లో ఉన్న నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నందు సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9963930606 నంబర్లో ఫోన్ చేయాలని సంప్రదించాలని కోరారు. చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజానికి అందరికీ నమస్కారం అండి. గత కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్ విద్యారంగంలోనే మైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది కొన్ని వేల మంది పిల్లలకి, వందల మంది పిల్లలకి మనం కంప్యూటర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు స్పెషల్గా వచ్చేసిందంటే సమ్మర్ బ్యాచెస్, రెగ్యులర్ క్లాసెస్తో పాటు సమ్మర్ క్లాసెస్ కూడా ఈ సమ్మర్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసిందంటే మనం అన్ని రకాల తరగతుల వాళ్ళకి, అంటే హై స్కూల్ సెక్షన్ దగ్గర నుంచి కావచ్చు, 10th చదివిన విద్యార్థులకి, ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులకి, డిగ్రీ, బీటెక్ అలాగే ఎంటెక్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు వచ్చేసిందంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకు కూడా మనం స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. మన దగ్గర వచ్చేసిందంటే స్పెషల్గా వచ్చేసి మన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో వచ్చేసి ప్రతి టాపిక్ కూడా మనం పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ద్వారా టీచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మన దగ్గర వచ్చేసిందంటే కంప్యూటర్ కోర్సెస్ వచ్చేసి పీజీడీసీఏ, ఎంఎస్ ఆఫీసు, కంప్యూటర్ బేసిక్స్, డీడీపీ, సి లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్, జావా, పైథాన్, వెబ్ డిజైనింగ్ ఇలాంటి మరిన్ని కోర్సులు అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీటితో పాటు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ISO సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ISO సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మీరు బయట ఎక్కడైనా కానీ ప్రైవేటు అలాగే గవర్నమెంట్ జాబ్స్కి మేము ఇచ్చే సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఈ సమ్మర్లో అనేది టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఇక్కడ టెక్నికల్గా స్కిల్స్ అనేది నేర్చుకోవడం వల్ల మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కోసం వచ్చేసి మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి మైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్వీసీ స్కూల్ రోడ్లో. మీరు ఒకసారి వచ్చి సంప్రదిస్తే కోర్సు వివరాలు, తక్కువ ఫీజులోనే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్తో నేర్పిస్తున్న సంస్థ మన మైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మాత్రమే. రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. దివంగత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి అది అక్షర సత్యమని నిరూపించామన్నారు. 40 ఏళ్లు పైబడిన పార్టీ ప్రస్థానంలో ఈ రోజుకి బీసీలను, ముస్లింలను ఎవరూ తెలుగుదేశం పార్టీ నుంచి విడదీయలేకపోయారంటే అదే కారణమన్నారు ప్రత్తిపాటి. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దిబోయిన శివ ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ బీసీ ఉపకులాల్లో ఎవరికీ కనీసం న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా వాటికి నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాల్లాగా మార్చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్, కూటమి ప్రభుత్వంలో తీసుకురానున్న బీసీ రక్షణ చట్టంతో ఈ వర్గాల వారందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా నాయకులు ఎంత దుష్ప్రచారం చేస్తున్నా ముస్లిం మైనార్టీల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పట్ల ఉప్పొంగుతున్న అభిమానమే వారికి జరిగిన మేలుకు సాక్ష్యమన్నారు. రానున్న కూటమి ప్రభుత్వంలో కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని తీరతామని, ప్రతి ముస్లిం కుటుంబం ఆత్మగౌరవంతో, సుఖ సంతోషాలతో ఏ లోటు లేకుండా జీవించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, బీసీ నాయకుడు జయరాం రెడ్డి, టీడీపీ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు తన్నీరు పుల్లారావు, భీమవరపు సుబ్బారావు, తుపాకుల అప్పారావు, షేక్ సాయిబాబా, చింతకాయల కోటి తదితరులు పాల్గొన్నారు. 25,000 మంది లోపు ఉంటారు. ఈ 25,000 మందికి తెలుగుదేశం తరఫున బీసీలకి మనం ఏం చేయబోతున్నాము, రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీసీలకి మనం ఏం చేయబోతున్నాము అనే దాని గురించి చెప్పడం కోసం ఈ ప్రతి క్లస్టర్లో మీటింగు ఇట్లా చేయటం జరుగుతుంది. దీంట్లో బాబు గారు మనకి ముఖ్యంగా ఏదైతే 60 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ ఉంది కదా, దాన్ని తగ్గించి 50 సంవత్సరాలకే ప్రతి ఒక్కరికి మగ ఆడ అని తేడా లేకుండా 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. ఇదే గొప్ప అనమాట. ఇది ఇంతకుముందు ఆయన మనం 200 నుంచి 2,000 పెంచితే
ఈయనెవరు జగన్ గారు ఉన్నారు కదా దొంగ బాబా, ఆయన వచ్చేసి 250 లెక్కన 5 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చినాడు. ఇది కాక మనకి రేపు మన బాబు గారు వస్తే 4,000 రూపాయలు ఒకేసారి 50 సంవత్సరాల వాడికి బీసీలకి అందరికి ఇస్తారు. ఇదే ముఖ్యమైన అసలుకి మనకి మధ్యలోని ప్రతిపాటి పుల్లారావు నాయకత్వం, మధ్యలోని తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత, మధ్యలోని తెలుగుదేశం బీజేపీ. ప్రతి ఒక్కరూ మా అక్క మా చెల్లి అని నెత్తిన చెయ్యి పెట్టి నేను మీ మహిళలకి అందరికీ అన్ని విధాల సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఏ వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఈ రాష్ట్రంలో 300 మంది పైగా హత్యకు గురయ్యారంటే బీసీల పట్ల ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కక్ష ఉందో ఒక్కసారి మనం అందరూ ఆలోచించుకోవాలా. అందుకనే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ బలహీన వర్గాల్లో, అందుకనే బలహీన వర్గాలు కొద్దిగా చెదిరారు. లాస్ట్ టైం ఒక 5-10% మనకు ఉన్నవాళ్ళు తిరిగి మరలా మోసపోయాము జగన్ కోటేసి అనేటువంటి భావన వాళ్ళలో కలుగజేయాలి. ఎందుకంటే మాయ మాటలు చెప్పాడు, అబద్ధాలు కోరు జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలో అన్ని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. అబద్ధాలు చెప్పి ఒకసారి చూద్దాం మనం ఓటేసి అడిగిన వాళ్ళందరికీ ప్రకటనలు చేశాడు, అనౌన్స్మెంట్. ఎన్ని అమలు చేశాడో మీరు ఆలోచించండి. 99% అమలు చేయాల. అమలు చేసింది కేవలం 4 లేకపోతే 5. ఇచ్చిన వాగ్దానాలు ఏమో 200-300 ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఏది పడితే వాగ్దానాలు చేశాడు. అమలు చేసింది మాత్రం నామమాత్రం. 99% అమలు చేశానని అబద్ధాలు చెప్తున్నాడు. ఏమో మీరు నమ్ముతారా? 99% చేశామంటే ఎవడు నమ్మేవాడు, పెద్ద చెబుతా ఉంది పాపం. ఆ విధంగా అందరినీ మభ్య పెట్టి ముద్దులు పెట్టి నెమ్మరి మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసి జగన్మోహన్ రెడ్డి అంతకన్నా బాగా చేస్తాడు అనుకున్నారు. నమ్మి ఓట్లేశారు. కనపడకుండా పోయింది అభివృద్ధి. సంక్షేమం కూడా ఓన్లీ బీసీలకు ఉన్నటువంటి 75,000 కోట్లు నష్టపోయారు. 5 ఏళ్లలో సప్లాన్ నిధులన్నీ దారి మళ్లించాడు. బీసీలకి నష్టం జరిగింది. ఆ విధంగా అందుకనే 10 పథకాలు ముఖ్యమైనటువంటి 50 ఏళ్లకే పెన్షన్ పథకం 75,000 కోట్లు పోయింది 5 ఏళ్లలో. రాబోయే 5 ఏళ్లలో 1,50,000 కోట్లతో సప్లాన్ పెట్టారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో. ఈ సప్లాన్ నిధులు అందరికి వస్తే బీసీల్లో ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా చంద్రన్న బీమా కూడా 10 లక్షలు పెడుతున్నారు. ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోయినా, అంగవైకల్యం చెందిన 10 లక్షల రూపాయలు పెట్టి అంగవైకల్యాన్ని కొంత పాక్షికంగా పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బీసీ ఎంతమంది చనిపోయారంటే సుమారు 300 మంది పైగా చనిపోయారు. ఒక మనిషి అనేటువంటి వారు పదవి కోసం బాబాయిని చంపుతారా? మీరు చెప్పండి. చంపిన వాళ్ళని రక్షిస్తాడు ఎవడన్నా? చంపిన హంతకుడు బజారం తిరుగుతున్నాడని ఏ ముఖ్యమంత్రి చెప్తాడా? కర్త కర్మ క్రియ నువ్వే కాబట్టి ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా బాబాయిని చంపిన హంతకులు రోడ్డు మీద తిరుగుతున్నారు. చంపించిన వాళ్ళకి పార్లమెంటు సీటు, చెల్లెలేమో చంపించిన వాళ్ళ మీద పోటీ చేసి కక్ష తీర్చుకోవాలని చెల్లెలు. అటువంటి ముఖ్యమంత్రి కోటేస్తారా? ఎవరన్నా వేస్తారా? చెప్పండి మీరే. ఆడబిడ్డలకి కసిగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ఆడబిడ్డల్లో ఉన్న కసి ఇంకా ఈ మగవాళ్ళలో రాలేదు వాస్తవం చెప్పాలంటే. చిలకలూరిపేట మండలం బొప్పుడులోని మసీదు వద్ద శుక్రవారం సాయంత్రం హుదా సొసైటీ ఆధ్వర్యంలో బియ్యం, నగదు పంపిణీ జరిగింది. రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పంపిణీ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు అబ్బాస్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఎవరూ పస్తు పడుకోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని హుదా మసీదుల వద్ద బియ్యం, నగదు, మాంసం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పాపురం అమీర్జానీ, పలువురు ముస్లిం పెద్దలు ఉన్నారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। सबसे पहले बोपड़ी में हमारे भाइयों को, हमारी बहनों को, सबको रमज़ान मुबारक हो। हमारी हुदा सोसाइटी की तरफ से हमारे साथ में इस वक्त हमारे बोपड़ी के अमीर जानी हैं, कालिशा हैं,
ये भी हमारे हुदा सोसाइटी के जिम्मेदार हैं। हमारे सूबाई नगर में भी हर साल हम लोग तकसीम करते हैं। हुदा सोसाइटी की तरफ से रमज़ान में हमारे अपने माँ और बहनों को, भाइयों को चावल, गोश्त, पैसा वगैरह तकसीम होता है। और ये रमज़ान का महीना नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं कि रमज़ान में खूब खैरात किया करो, हर एक आदमी दूसरे की मदद करे, हम आपस में सब बड़े छोटे की इज्जत करें और एक माहौल बनाए। रमज़ान के महीने में रमज़ान मोहब्बत का पैगाम देता है। रमज़ान का महीना खैरात का महीना है। रमज़ान का महीना मुबारक महीना है। इस मुबारक महीने में माँ और बहनें नमाजें पढ़े, अल्लाह से दुआ मांगे। आज हमारे हालात बहुत ख़राब हैं। इस मुबारक महीने में आप हम सबको मिलकर अल्लाह से दुआ करके अपने हालात को सुधारना है। और हमारे इस वक्त में जो हमारे अमीर जानी है हुदा सोसाइटी की तरफ से, वो भी बात करेंगे। आप सब हजरात से गुजारिश है कि हमारी जो चीज़ें हैं ये तोहफा है आपको, और अल्लाह ताला दे रहा है। हम में से ना कोई बड़ा है ना कोई छोटा है, जिसके अखलाक अच्छे हैं वो सबसे बड़ा है। तो हम सबको अपने अच्छे अखलाक बनाने की ज़रूरत है। अल्लाह ताला हम सबको सच्चे पक्के मुसलमान बनाए। आप माँ और बहनें भी खूब नमाजें पढ़े घरों के अंदर, और भाई जो है मस्जिदों में आकर खूब नमाजें पढ़े। रमज़ान के अभी 2-4 दिन बाकी रह गए हैं। अल्लाह ताला हम सबको रमज़ान की बरकतें अता फरमाए। सलाम। మసీదులు కట్టుకుంటారు. అన్ని మసీదుల దగ్గర మన పేద ప్రజలకు డబ్బులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, మటన్ కానివ్వండి, హోటల్ మాంసం తీసుకొచ్చి అందరికీ పంచుతుంటారు. ఆయన దేవుడు ఆయనకి చల్లగా చూడాలి. మన పేద ప్రజలందరి కోసమే ఆయన పనిచేస్తుంటారు. ఆయన చల్లగా ఉండాలని మీరందరూ భగవంతుడిని ప్రార్థించండి. మీకు ప్రతి సంవత్సరం మీకు ఇలాగే అందరికీ పేదవాళ్ళకి పంచడానికి ఆయన ముందుకొస్తారు. పట్టణంలోని రాగనపాలెంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ 11వ క్లస్టర్లో జైహోబీసీ కార్యక్రమం జరిగింది. ఆ క్లస్టర్ అధ్యక్ష కార్యదర్శులు మద్దిబోయిన శివ పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు, భవిష్యత్ గ్యారంటీ గురించి వివరించారు. బీసీలకు మేలు చేసే ప్రభుత్వం టీడీపీ అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.